మీకు తెలుసా, ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర జరిగేటప్పుడు ఆ జగన్నాథుడి రథం ఒక సమాధి దగ్గర కొద్దిసేపు ఖచ్చితంగా ఆగుతుంది. అసలు ఆ సమాధి ఎవరిది? అక్కడ రథం ఎందుకు ఆగుతోంది? ఒడిశాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోని అత్యంత ఫేమస్ ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. జగన్నాథ స్వామి తన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి గుండించా టెంపుల్కి వెళ్ళే ఈ రథయాత్ర వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్ కథలు, సీక్రెట్స్ ఉన్నాయి. అందులో ఒకటే ముస్లిం భక్తుడు అయిన సాల్బేగ్ సమాధి దగ్గరే రథం ఆగడం. మొఘల్ కాలానికి చెందిన సాల్బేగ్ తండ్రి ముస్లిం, తల్లి హిందూ. ఒక యుద్ధంలో సాల్బేగ్ తీవ్రంగా గాయపడి చావు బతుకుల్లో ఉన్నప్పుడు తన తల్లి జగన్నాథ స్వామిని నమ్ముకోమని చెప్పింది. జగన్నాథుడి మహిమల గురించి విన్న సాల్బేగ్ హృదయంలో అపారమైన భక్తి పుట్టింది. ఆయన పూరి చేరుకున్నాడు. కానీ ముస్లిం కావడంతో ఆ కాలంలో ఆయనకు టెంపుల్లోకి ఎంట్రీ లభించలేదు. అయినా సాల్బేగ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. గుడి బయటే ఉంటూ నిరంతరం జగన్నాథుని నామస్మరణ చేస్తూ భజనలు, కీర్తనలు పాడుకుంటూ లైఫ్ స్పెండ్ చేశాడు. ఆయన నిజమైన భక్తిని చూసి భక్తులందరూ ఆయనను జగన్నాథ స్వామి యొక్క గ్రేటెస్ట్ భక్తునిగా పూజించడం స్టార్ట్ చేశారు. చనిపోయే ముందు సాల్బేగ్కు ఒకే ఒక లాస్ట్ విష్ ఉండేది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో జగన్నాథుడిని కల్లారా చూసుకోవడం, అలాగే తన డెత్ తర్వాత కూడా రథం తన సమాధి దాటి వెళ్లే ముందు ఖచ్చితంగా అక్కడ ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చిన జగన్నాథ స్వామి, నా రథం నీ సమాధి దగ్గర ఆగిన తరువాతే ముందుకు వెళుతుంది అని వరమిచ్చాడట. అందుకే ఇప్పటికీ ఈ పవిత్రమైన సాంప్రదాయం కంటిన్యూ అవుతోంది. మరి భక్తికి, నమ్మకానికి నిదర్శనంగా నిలిచిన సాల్బేగ్ యొక్క ఈ రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీరంతా కామెంట్లో తప్పకుండా జై జగన్నాథ స్వామి అని టైప్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జై జగన్నాథ్.